వరకు 3వ తారీఖు వరకు అధికారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆంధ్ర రాష్ట్రంలో అధికారం ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీయే. అది మీరు గమనించి మీరు చూసుకోవాలి. అధికార పార్టీ ట్యాపరింగ్ చేయగలుగుతా, అధికార పార్టీ అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా, ప్రతిపక్షాలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా అనేది. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని అంత అసహించుకున్నారు. మిమ్మల్ని అసలు అంటే ప్రతిపక్ష హోదా కూడా అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా నేను ఇంకోటి చెప్తా వర్మ గారు, ఇది రికార్డ్ చేసుకుని, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి అధికారం సాధించి తర్వాత ఇంత ప్రతిపక్ష హోదా కూడా రాని దౌర్భాగ్యమైన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ. దానికి కారణాలు ఏంటంటే ఆ పార్టీ అధ్యక్షులు, అలాగే ఆ పార్టీలో ఉన్న మంత్రులు. నేను ఇవాళ చెప్తున్నా సార్, నేను వీళ్ళ పెద్దలు నాకన్నా జనసేన సోదరులు తప్ప వీళ్ళందరూ పెద్దలే. నేను ఇవాళ మాట్లాడుతున్నట్టు తొక్క పేకలేరు, తోలు పేకలేరు, నా బొచ్చుతో సమానం అని అసెంబ్లీలో కానీ ప్రింట్ మీడియాలో కానీ మాట్లాడిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? 2019 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు తప్ప గతంలో మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయనేది మీరు ఎవరైనా సరే శేఖర్ రెడ్డి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇది కూడా శేఖర్ రెడ్డి గారు, ఇలాంటి ఏదైనా ఉంటే మీరు ఏ ఛాలెంజ్ ఇస్తున్నా నేను రెడీగా ఉన్నాను. ఇలాంటివి కూడా ఎప్పుడు లేవు. మీ పార్టీ అంత దౌర్భాగ్యమైన పనులు చేయమంటే ఇవాళ ప్రజలు తీర్పిచ్చారు వాళ్ళు మీకు. అది కాకుండా మీరు పవన్ కళ్యాణ్ అతి ఘోరంగా విమర్శించారు మీరు డిబేట్ లో. సుమారు 1-2 తారీఖుల్లోనో లేకపోతే 31 తారీఖులో పవన్ కళ్యాణ్ అసలు ఒక పార్టీయా? పవన్ కళ్యాణ్ అధ్యక్షుడా? పవన్ కళ్యాణ్ మేము లెక్క చేయట్లేదు. 151 తర్వాత 11 రాదు శేఖర్ రెడ్డి గారు, అది మీరు గమనించాలి. 151 తర్వాత 152 వస్తుంది, అర్థమైందా? 1 తర్వాత 21 వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు గొప్పవాళ్ళు. 151 నుంచి 11కి దించేసిన మీరు గొప్పవాళ్ళు అనేది మీరు ఆలోచించుకోండి. ప్రజలైతే మీకు తీర్పిస్తారు. ప్రజల మనసులో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలన్నా ఒక ఇది ఇచ్చారు కాబట్టి దాన్ని సర్టిఫికేట్ ఇస్తారు మీ పార్టీకి. మీరు మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. వాయిస్ మ్యూట్ లో ఉంది. శేఖర్ రెడ్డి గారు వాయిస్ మ్యూట్ లో చూడండి. నాది 1 మినిట్ మాట్లాడండి మీరే వివేక్. ఇందాక నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను ఒక విషయం. ఏం చెప్పాను? వైసీపీ అనే ప్రభుత్వము సంక్షేమ ఫలాలు ఇచ్చాము, లేకపోతే అన్ని అది చేసాము ఇది చేసామని చెప్పుకుంటుంది, కానీ ఒక విషయాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోయారు. దానికి వాళ్ళకి ఇచ్చింది 11కి ఇచ్చారంటే ప్రతి కుటుంబాన్ని టచ్ చేశారు. ఎలా టచ్ చేశారు? తన్నడంలో, చంపలంలో టచ్ చేశారు. అంటే భద్రత లేకుండా చేశారు. దానికి వాళ్ళకి 11 ఇచ్చిండేది. అందుకు ఇందాక ఆయన చెప్తుంటే మేము ప్రతి ఇంటిని టచ్ చేసామంటే గర్వంగా ఫీల్ అయ్యారు. ప్రతి ఇంటిని టచ్ చేసి దానికి కాదు, గర్వంగా ఫీల్ అయ్యేది దానికి కాదు. ప్రతి ఇంటిని కన్నడంలో కొట్టడంలో టచ్ చేశారు. అందుకు మీకు 11 ఇచ్చింది. కాబట్టి ప్రజల్ని గౌరవంతో చూడాలి, చట్టబద్ధంగా చూడాలి. ఏమైనా ఇరుకు ఇబ్బందులు లేకపోతే వాళ్ళు ఏదైనా సమస్యలు రైస్ చేస్తే ఆ సమస్యను పరిష్కరిస్తామని సావధానంతో చెప్పాలి. కానీ వాళ్ళని బెదిరించో, తన్నో, కొట్టో, చంపో చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. అందుకు మీరు చేసిన పరిపాలన ఒకసారి 5 ఏళ్ల పాటు ఏమేం చేసినారో డే 1 నుంచి మీకు తెలియకపోతే నన్ను అడిగితే నేను ఇస్తా డేటా. ఏ రోజు ఏమేమి కార్యక్రమాలు, ఎంతమందిని తన్నారు, ఎంతమందిని ఎలా ఇబ్బంది పెట్టారు, అన్ని డేటా ఉంది. డే బై డే కోర్టులు ఎన్నిసార్లు మిమ్మల్ని చీత్కరించాయి, ఎన్నిసార్లు మిమ్మల్ని రివ్యూ చేసుకోమన్నాయి. అలాగే కోర్టు ధిక్కరణలు దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని కోర్టు ధిక్కరణలు ఒక్క సంవత్సరంలో 6000 పైచిలకు కోర్టు ధిక్కరణ కేసులు ఎందుకు నమోదయ్యాయి. ఇలాంటి డేటా ఎంత కావాలంటే అంత డేటా మీకు ఇస్తాను. మీ పార్టీ ఎందుకు ఇన్ని తప్పులు చేసిందో తెలుసుకొని ఒకసారి సమీక్షించుకోండి. ఒకవేళ మీరు ఎంత ప్రజలను ప్లీజ్ చేసి లేకపోతే మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని ఒకవేళ మీరు ఎంతగా చెప్పుకుంటున్నారేమో నాకు తెలిసి మీకు మరొకసారి అయితే మీ పార్టీకి మాత్రం పొర్లు దండాలు పెట్టిన అవకాశం ఇవ్వరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అంతగా ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారో అంత భయంకరమైన పాలన చేసి మీరు చరిత్రలో మళ్ళీ కోలుకోలేని విధంగా ప్రజలు మిమ్మల్ని చూసి మిమ్మల్ని భయభ్రాంతులు గురయ్యేలాంటి పరిపాలన చేశారు. కాబట్టి మిమ్మల్ని కోరుకోరు, మీ నాయకత్వాన్ని కోరుకోరు, మీ పార్టీని కోరుకోరు. బికాస్ మీ యాటిట్యూడ్, ప్రజల పట్ల మీ యాటిట్యూడ్ అలా ఉంది అని చెప్పడానికి 5 ఏళ్ల పాలనలోని ప్రతి డే మీ విలువలు విశ్వసనీయత మీడియాలో ఉంటాయి కదా.
ఉంటే కూడా ఒకసారి చూసుకోండి. అంటే మీకు వచ్చింటే మీరు ప్లే చేయరు కానీ ఓకే, వివేక్. మీ మీడియా బ్యాక్ ఎండ్ లో ఉంటాయి, మీ ఓకే, రిపోర్ట్ లో బ్యాక్ ఎండ్ లో ఓకే, ఉంటాయి వివేక్. రిపోర్ట్స్. వివేక్ ఇది మొదటి రోజే, ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి మనం డిబేట్ చేయడానికి. ఇది బాగుంటాయి, చూసుకోండి. ఓకే వర్మ ప్రసాద్ గారు, గారు, ప్రసాద్ ఓకే, ఒక్క నిమిషం శేఖర్, ఒక్క నిమిషం మాట్లాడండి ప్రసాద్ గారు. నన్ను వర్మ గారు ఇస్తాను స్ట్రైట్ గా ప్రసాద్ గారు పాయింట్ లోకి రండి. వర్మ గారు ఒకే నిమిషం. నేను యాక్చువల్లీ వివేక్ లో మాట్లాడిగాను. ఒక్క నిమిషం సత్తగిరన్న ప్లీజ్, చెప్పండి ప్లీజ్. నేను వివేక్ లో మాట్లాడిగాను, జాబుల మీద గానీ వీటి మీద శ్వేతపత్రానికి సిద్ధమా అని. అదే పనిగా నేను ఏదైతే బుజ్జి గారిని కూడా మాట్లాడుతున్నా, బుజ్జి గారిని కూడా చాలా ఉన్నాయి, శ్వేతపత్రం ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అన్ని పత్రాలు వస్తాయి, అన్ని పత్రాలు వస్తాయి, అన్ని పత్రాలు కోరుకున్నాయి, అన్ని పత్రాలు వస్తాయి. సెక్రటేరియట్ లో మంత్రుల శాఖలో ఏవైతే ధ్వంసం చేయకోకుండా, ఏవైతే కాగితం ధ్వంసం చేయకోకుండా, కాల్చుకోకుండా పోయారో శాఖలో, అవన్నీ ఏవైతే మిగిలి ఉన్నాయో అవన్నీ రికార్డులన్నీ తెప్పిస్తాము, డోంట్ వరీ. అన్నిటి మీద తెప్పిస్తాము, అన్నిటి మీద శ్వేతపత్రాలు ఉంటాయి, మీ మీద కూడా శ్వేతపత్రాలు ఏమేమి కథలు చేస్తారో అన్నిటి మీద శ్వేతపత్రాలు, డోంట్ వరీ. అంతా చట్టబద్ధమైన పాలన జరుగుతుంది, మీలాంటి పరిపాలన చేయము, అంతా చట్టబద్ధమైన పరిపాలన జరుగుతుంది, డోంట్ వరీ. ఈ రోజే సినిమా స్టార్ట్ అయిన తొందర పడితే ఎట్లబ్బా? ఒక్క నిమిషం బుజ్జి గారు మాట్లాడు. సినిమా మీరు చూపించారు కాబట్టి మేము 11 వచ్చినాయి, మేము సినిమా చూపించాము, మేము అలాంటి సినిమా చూపించాము. అంతా చట్టబద్ధంగానే జరుగుతుంది పరిపాలన, మీరు చూద్దురులేండి, మీరు చూద్దురు కదా. చట్టబద్ధ పరిపాలన చూపిస్తాము, బాధ్యతగా కూడిన పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తాము. ఇట్స్ ఎ ఛాలెంజ్. చూపిండబ్బా, మేము అదే కోరుకుంటున్నాం, ప్రజలు కూడా అది కోరుకుంటున్నారు కదా. అలాగే ఉంటాము, మీలా ఉండము, మీలా ఉండము, చూపిస్తే ఉంటాము, మీలాగా ఉండము, మీలాగా ఉంటాము, మీలాగా ఉంటాము, మాకు తెలిసిన విషయము. మీలా ఉండము, మీలా ఉండము. వర్మ గారు, నేను బుజ్జి గారితో మాట్లాడాలి. బుజ్జి గారు